నేను అష్యూరెన్స్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. మొదటి మీటింగ్ జరిగింది. మీటింగ్కు సంబంధించి ఏం జరిగింది, ముందు ఎలా వెళ్ళబోతున్నారని మనతో మాట్లాడడానికి అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా జరిగింది సార్ ఫస్ట్ మీటింగ్? దాదాపు 2.5 ఏళ్ల తర్వాత అష్యూరెన్స్ కమిటీ చేశారు. మీరే కీలకమైన కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ముఖ్యంగా ఈ అష్యూరెన్స్ కమిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత సభాపతి గౌరవనీయులు ప్రసాద్ గారికి, తర్వాత ఎల్ఏ మినిస్టర్ గౌరవనీయులు శ్రీబాబు గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక కీలకమైన కమిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ హామీల కమిటీ ప్రభుత్వము హౌస్లో ఏమేమి హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ కమిటీ అందరిపైన ఉంది. నాతో పాటు ఇంకా 6 మంది మెంబర్లు ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ రావు గారు, ఆదినారాయణ గారు, తర్వాత డాక్టర్ రాజేష్ గారు, వీళ్ళందరూ ఇంకా మెంబర్లుగా ఉన్నారు. సో ఈ కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ఏవైతే హామీలు సభలో ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ బాధ్యత ఈ కమిటీ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో చాలా మటుకు 1000 హామీలన్నీ కూడా గత ప్రభుత్వం నుండి 2014 ఏదైతే ఫస్ట్ మనం అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు 2200 పైచలకు అష్యూరెన్సెస్ ఇస్తే దాంట్లో 1070 ఇప్పటివరకు కంప్లీట్గా నెరవేర్చడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు అధికారులతో సమీక్షించి తర్వాత నెక్స్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని మిగిలిన 1100 ఏవైతే అష్యూరెన్సెస్ ఉన్నాయో వాటిని కూడా సమీక్షించి టోటల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేస్తాము. మీ ప్రభుత్వం ఇచ్చిన ఓకే, మీ ప్రభుత్వం మీ మంత్రులు అధికారులను తీసుకుంటారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి? అది కూడా చెప్పినాం కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్. రెగ్యులర్గా ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత అధికారుల మీద, ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా సాధ్యాసాధ్యాలను చూసి సాధ్యంకు సాధ్యపడని హామీలు ఇస్తే మనం ఏం చేయలేము. కాకపోతే ఉన్న దాంట్లో ఖచ్చితంగా హామీలు కూడా నెరవేర్చే విధంగా కృషి చేస్తాం. హామీలు ఎక్కువ మినిస్టర్ల నుంచే నోటెడ్ అని మినిస్టర్లు చేసుకుంటారు. మినిస్టర్ల నుంచి తీసుకోవడం కొంత టాస్కే మీ కమిటీకి, అధికారులు కానీ మినిస్టర్లు కానీ సహకారం ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు నోటెడ్ అని చెప్పిన మా అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పిన ఇప్పుడే ఏ ప్రశ్న అడిగినా కూడా గౌరవ సభ్యులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకి నోటెడ్ అని చెప్తా ఉన్నారు. సమాధానాలు కరెక్ట్ టైంకి ఇస్తలేరు అని అంటే యాజ్ పర్ రూల్స్ మనకు 60 డేస్లో సమాధానం పంపించాల్సిన అవసరం ఉంది. అది కూడా రిటర్న్ సమాధానం పంపాలి. అది మొన్నటి నుండి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. చాలామంది సభ్యులు అడిగిన ప్రశ్నలకి రాతపూర్వక సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారులు. కాబట్టి కొన్నిటికేమో అక్కడికక్కడనే కమిటీలో ఖచ్చితంగా మేము పరిశీలించి దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా తూచా తప్పకుండా అతి త్వరలో ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము కృషి చేస్తాం. నెక్స్ట్ మీటింగ్, ఎందుకంటే పూర్తి స్థాయి సభ్యులు లేనట్టున్నారు, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉండబోతుంది? నెక్స్ట్ మీటింగ్ కూడా త్వరలో ఒక 15-20 రోజుల లోపల మళ్ళొకసారి అందరు సభ్యులతోని సంప్రదించి అధికారులతో సంప్రదించి మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. ఏవైతే ముఖ్యంగా పెండింగ్ ఉన్న ఇరిగేషను, తర్వాత హెల్త్కు సంబంధించినవి, మెడికల్ అండ్ హెల్త్, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా హామీలు పెండింగ్లో ఉన్నాయి. వాటి రిపోర్ట్స్ రాలేదు. కాబట్టి వాటి రిపోర్ట్స్ని తెప్పించుకొని నెక్స్ట్ ఇరిగేషన్ టేకప్ చేసి దాని మీద సమీక్ష నిర్వహిద్దామని చెప్పేసి ఇంతకుముందు సభ్యులందరితో మాట్లాడడం జరిగింది. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా జరిగింది సార్ ఫస్ట్ మీటింగ్? దాదాపు 2.5 ఏళ్ల తర్వాత అష్యూరెన్స్ కమిటీ చేశారు. మీరే కీలకమైన కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ముఖ్యంగా ఈ అష్యూరెన్స్ కమిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత సభాపతి గౌరవనీయులు ప్రసాద్ గారికి, తర్వాత ఎల్ఏ మినిస్టర్ గౌరవనీయులు శ్రీబాబు గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.
ఒక కీలకమైన కమిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ హామీల కమిటీ ప్రభుత్వము హౌస్లో ఏమేమి హామీలు ఇచ్చిందో వాటిని అన్నిటినీ ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ కమిటీ అందరిపైన ఉంది. నాతో పాటు ఇంకా 6 మంది మెంబర్లు ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ రావు గారు, ఆదినారాయణ గారు, తర్వాత డాక్టర్ రాజేష్ గారు, వీళ్ళందరూ ఇంకా మెంబర్లుగా ఉన్నారు. సో ఈ కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ఏవైతే హామీలు సభలో ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ బాధ్యత ఈ కమిటీ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో చాలా మటుకు 1000 హామీలన్నీ కూడా గత ప్రభుత్వం నుండి 2014 ఏదైతే ఫస్ట్ మనం అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు 2200 పైచలకు అష్యూరెన్సెస్ ఇస్తే దాంట్లో 1070 ఇప్పటి వరకు కంప్లీట్గా నెరవేర్చడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు అధికారులతో సమీక్షించి తర్వాత నెక్స్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని మిగిలిన 1100 ఏవైతే అష్యూరెన్సెస్ ఉన్నాయో వాటిని కూడా సమీక్షించి టోటల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేస్తాం. మీ ప్రభుత్వం ఇచ్చినవి ఓకే, మీ ప్రభుత్వం మీ మంత్రుల అధికారులను చేసుకుంటారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి? అది కూడా చెప్పినాం కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్. రెగ్యులర్గా ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత అధికారుల మీద, ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా సాధ్యాసాధ్యాలను చూసి సాధ్యంకు అమలు సాధ్యపడని హామీలు ఇస్తే మనం ఏం చేయలేము. కాకపోతే ఉన్న దాంట్లో ఖచ్చితంగా హామీలు కూడా నెరవేర్చే విధంగా కృషి చేస్తాం. హామీలు ఎక్కువ మినిస్టర్ల నుంచే నోటెడ్ అని మినిస్టర్లు చేసుకుంటారు. మినిస్టర్ల నుంచి తీసుకోవడం కొంత టాస్కే మీ కమిటీకి, అధికారులు కానీ మినిస్టర్లు కానీ సహకారం ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు నోటెడ్ అంతే చెప్పిన మా అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పిన ఇప్పుడే ఏ ప్రశ్న అడిగినా కూడా గౌరవ సభ్యులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకి నోటెడ్ అని చెప్తా ఉన్నారు. సమాధానాలు కరెక్ట్ టైంకి ఇస్తలేరు అని అంటే యాజ్ పర్ రూల్స్ మనకు 60 డేస్లో సమాధానం పంపించాల్సిన అవసరం ఉంది. అది కూడా రిటర్న్ సమాధానం పంపాలి. అది మొన్నటి నుండి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. చాలామంది సభ్యులు అడిగిన ప్రశ్నలకి రాతపూర్వక సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారులు. కాబట్టి కొన్నిటికేమో అక్కడికక్కడనే కమిటీలో ఖచ్చితంగా మేము పరిశీలించి దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా తూచా తప్పకుండా అతి త్వరలో ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము కృషి చేస్తాం. నెక్స్ట్ మీటింగ్, ఎందుకంటే పూర్తి స్థాయి సభ్యులు లేనట్టున్నారు, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉండబోతుంది? నెక్స్ట్ మీటింగ్ కూడా త్వరలో ఒక 15-20 రోజుల లోపల మళ్ళొకసారి అందరు సభ్యులతోని సంప్రదించి అధికారులతో సంప్రదించి మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. ఏవైతే ముఖ్యంగా పెండింగ్ ఉన్న ఇరిగేషన్, తర్వాత హెల్త్కు సంబంధించినవి, మెడికల్ అండ్ హెల్త్, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా హామీలు పెండింగ్లో ఉన్నాయి. వాటి రిపోర్ట్స్ రాలేదు. కాబట్టి వాటి రిపోర్ట్స్ని తెప్పించుకొని నెక్స్ట్ ఇరిగేషన్ టేకప్ చేసి దాని మీద సమీక్ష నిర్వహిద్దామని చెప్పేసి ఇంతకుముందు సభ్యులందరితో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించినటువంటి హామీల మీద ఎక్కడెక్కడ ఇచ్చి అష్యూరెన్స్ ఇచ్చి ఆ అమలు కానీ హామీలకు సంబంధించినవి వాటి మీద ఖచ్చితంగా కూడా వాటిని నెరవేర్చే విధంగా కృషి చేస్తాం. అందరితో చర్చించి నెక్స్ట్ ఇరిగేషన్ మీద కూడా ముందుకు వెళ్తామని చెప్పి అటు అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.